అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. హోటల్ మెనూ కార్డ్ చూస్తేనే గుండె గుబెల్మనేలా రేట్లు మారబోతున్నాయి. ఇది నిజం. ఒక్క ప్లేట్ మసాలా దోశ ధర అక్షరాల 150 రూపాయలు కాబోతుంది. ఏంటి నమ్మబుద్ధి అవ్వట్లేదా? కానీ ఇది నగ్న సత్యం అండి. నిన్న మొన్నటి వరకు 80 రూపాయలున్న మసాలా దోశను ఏకంగా 150 రూపాయలు చేయబోతున్నట్లు కర్ణాటక స్టేట్ హోటల్స్ అసోసియేషన్ సంచలన ప్రకటన చేస్తుంది. కేవలం దోశ మాత్రమే కాదట, ఇడ్లీ, వడ, పూరి, మధ్యాహ్నం తినే భోజనం, ఇలా ప్రతి ఒక్క వస్తువు ధరను దాదాపు 60% వరకు పెంచేందుకు హోటల్ యజమానులు సిద్ధమైపోయారంట. అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? దీని వెనక ఉన్న అసలు కథేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ అందరికీ ఒక అనుమానం రావచ్చు, ఒక్కసారిగా 60%ఆ? ఏ ధరలు పెంచడం ఏంటి అని. బట్ హోటల్ యజమానుల వాదన అయితే ఇక్కడ మరోలానే వినిపిస్తూ ఉన్నారు. వారు చెబుతున్న లెక్కలు వింటే సామాన్యుడికి మైండ్ బ్లాంక్ అవ్వడం మాత్రం ఖాయం. ఇప్పటి వరకు 50 రూపాయలున్న ఒక్క ప్లేట్ ఇడ్లీ ధర ఇకపై 80 రూపాయలు కాబోతుందంట. సాదా సీదా మధ్యాహ్న భోజనం ధర 150 రూపాయల నుండి ఏకంగా 250 రూపాయల నుంచి 300 రూపాయల వరకు పెంచాలని చూస్తున్నారట. ఇక వీకెండ్ వస్తే చాలు ఇష్టంగా తినే బిర్యానీ ప్లేట్ ధర 500 రూపాయలకు చేరువు కానుంది. అంటే ఒక మధ్యతరగతి కుటుంబం ఆదివారం నాడు హోటల్కి వెళ్ళి ప్రశాంతంగా తిని రావాలంటే వేలల్లో బిల్లు కట్టాల్సిన పరిస్థితి వస్తోంది కదా. ఇక్కడ హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఒక విషయం స్పష్టంగానే చెప్తున్నారు. మేం లాభాల కోసం ఈ నిర్ణయం తీసుకోవడం లేదు, మాకు వేరే దారి లేకనే రేట్లు పెంచుతున్నాం అని కుండబద్దలు కొట్టేశారు. మరి వారికి వచ్చినంత పెద్ద కష్టం ఏంటి? దీని వెనుక ఉన్న అసలు తిరకాసు ఎక్కడుంది? అసలు ఇక్కడే ఉందా అసలు కదా. హోటల్ యజమానులు ఇంతలా రేట్లు పెంచడానికి ప్రధాన కారణం మనం చూస్తే కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఒక సంచలన నిర్ణయమే. అదే వేతన సవరణ. ప్రభుత్వం కార్మికుల కనీస వేతనాలను భారీగా పెంచుతూ మే 22న ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం జీతాలు పెంచడం మంచిదే, బట్ ఆ నిర్ణయం హోటల్ పరిశ్రమపై ఎలాంటి భారాన్ని మోపిందో తెలుసా? బెంగళూరు లాంటి మెట్రో సిటీలో ఒక సాధారణ హోటల్ కార్మికుడి కనీస వేతనాన్ని 19,000 రూపాయల నుండి దాదాపు 23,000 రూపాయల వరకు పెంచారు. ఇక నైపుణ్యం ఉన్న మాస్టర్ల జీతాలైతే 31,000 రూపాయల వరకు చేరుకున్నాయి. ప్రభుత్వం కేవలం జీతం పెంచమంటే సరిపోతుందా? హోటల్ రంగంలో ఒక ఆనవాయితీ ఉంది కదా, పనిచేసే ప్రతి వర్కర్కు జీతంతో పాటు ఉచితంగా వసతి కల్పించాలి. అలాగే 3 పూటల భోజనం కూడా హోటల్ యజమానే పెట్టుకోవాలి. ఇవన్నీ లెక్క కడితే ఏమవుతుందో తెలుసా? హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు జీకే శెట్టి మరియు పీసీ రావు చెప్తున్న దాని ప్రకారం మనం చూస్తే ప్రభుత్వం పెంచిన జీతం, దానికి తోడు ఉచిత వసతి, భోజన ఖర్చులు అన్నీ కలుపుకుంటే ఒక్కో వర్కర్ మీద యజమానికి నెలకు కనీసం 36,000 రూపాయల వరకు ఖర్చు అవుతుందంట. ఆలోచించండి, ఒక మీడియం సైజ్ హోటల్లో 20 నుండి 30 మంది కార్మికులు ఉంటారు. అంటే కేవలం జీతాల కోసమే నెలకు లక్షల రూపాయలు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఇంత పెద్ద మొత్తంలో అదనపు భారాన్ని భరిస్తూ హోటల్స్ నడపడం తమ వల్ల కాదని యజమానులు చేతులెత్తిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వ నిబంధనలు పాటించాలి, లేదంటే చట్టపరమైన చర్యలు ఉంటాయి. మరోవైపు వ్యాపారం సాగాలి. ఈ రెండింటి మధ్య నలిగిపోతున్న హోటల్ ఓనర్స్ చివరకు ఆ భారాన్ని ఎవరి మీద వేస్తారు? ఇంకెవరి మీద? ఎప్పట్లాగే బలిపశువయ్యేది సామాన్య కస్టమరే కదా. పోనీ కేవలం జీతాలు మాత్రమే పెరిగాయా అంటే అది లేదు. మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు ఏ రేంజ్లో ఉన్నాయో మనందరికీ తెలిసిందే. కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు నింగిందాకుతున్నాయి కదా. బియ్యం, పప్పులు, వంట నూనెలు, కూరగాయల ధరలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఒక హోటల్ నడపాలంటే కేవలం నిత్యావసరాలకే సగం బడ్జెట్ అయిపోతుంది కదా. దానికి తోడు ఇప్పుడు ఈ జీతాల భారం తోడైంది. ఇలాంటి పరిస్థితుల్లో రేట్లు పెంచకపోతే హోటళ్లను మూసివేయడం తప్ప మరో మార్గమే లేదని యజమానులు కూడా వాపోతున్నారు. బట్ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఒక్కటే అబ్బా, కార్మికులకు జీతాలు పెరిగాయి సరే, మరి రోజువారీ కూలీలు, ప్రైవేట్ ఉద్యోగులు, సామాన్య మధ్యతరగతి ప్రజల జీతాలు పెరిగాయా? లేదు కదా. మరి 150 రూపాయలు పెట్టి మసాలా దోశ తినే స్తోమత ఏ సామాన్యుడికి ఎక్కడి నుండి వస్తుంది? ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆశించింది. బట్ క్షేత్రస్థాయిలో అది సామాన్యుడి కడుపు కొట్టేలా మారుతోంది కదా. ఒక మసాలా దోశ 150 రూపాయలైతే రేపు జనం హోటల్ మెట్లు ఎక్కడం మానేస్తారా? లేక ఇంట్లోనే వండుకొని తినడానికి మొగ్గు చూపుతారా? ఒకవేళ కస్టమర్లు రావడం తగ్గిపోతే ఈ హోటల్స్ మనుగడ సాగించగలవా? అప్పుడు కార్మికుల ఉద్యోగాల పరిస్థితి ఏంటి? ఈ గొలుసు కట్టు సమస్యకు ప్రభుత్వం ఏదైనా ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపిస్తుందా, లేక సామాన్యుని ఇలాగే ధరల మంటల్లో వదిలేస్తుందా? వేచి చూడాలి.